రెడ్డి గారు విజయవాడలో నిరాహార దీక్ష సమయంలో మరి మా జాతి ముద్దుపెట్టినటువంటి మరో అంబేద్కర్ అభినయసురుడైనటువంటి అంబేద్కర్ అయినటువంటి మందాకృష్ణమాది గారు మరి ఆ రోజుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి కృష్ణమాది గారు వచ్చి వారు మద్దతు ఇచ్చి వెళ్ళటం జరిగింది. అదే నాయకుడిని అపాయింట్మెంట్ ఇవ్వని 4 సంవత్సరాల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా సరే ఇప్పుడు వరకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోగా ఎవరైతే మా మందాకృష్ణుడు ఎదిగినటువంటి నాయకులు కొంతమందిని మరి డబ్బుతో లొంగ తీసుకుని వారిని మా అన్న మందాకృష్ణమాది గారిపై మరి వ్యతిరేక శక్తులుగా ప్రయత్నం చేసి మరి ఈరోజు 30వ తారీఖు జరగబోతున్నటువంటి గుంటూరులో మరి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించే విషయాన్ని మరి గుంటూరులో సభను ఏర్పాటు చేసి మన భీమవరం అంబేద్కర్ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు రతన్ రాజు గారు, రాష్ట్ర నాయకులు బాల వెంకటేశ్వరరావు గారు 30 సంవత్సరాల నుంచి మాదిగ ఉపకులాల కొరకు ఏబిసిడి వర్గీకరణ కొరకు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో భాగంగా 2024 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడీలు వర్గీకరించారు. 4 సంవత్సరాల పాటు మాదిగ ఉపకులాలకు ఏబిసిడి ఫలాలు అందినవి. తదనంతరం మా సోదరులు కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళి ఏబిసిడి వర్గీకరణను మరి రద్దు చేయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి ఎంతో బాధాకరమైనా కానీ అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఇటు ప్రభుత్వాలతోటి అటు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మరి ఈ మధ్య భారత ప్రధానమంత్రి గారు ఒక కులం మీటింగ్కి ఒక భారతదేశ ప్రధాని రావడం చాలా అరుదు. ఉపకులాల మీటింగ్కి భారత ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చేసి మీ బాధ నేను అర్థం చేసుకున్నాను, ఏబిసిడి వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన వెంటనే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న మరి ఏబిసిడి వర్గీకరణకు ఆయన సుప్రీంకోర్టులో బెంచ్ ఏర్పాటుకు మరి అడ్వకేట్ గారు వీళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ సుప్రీంకోర్టులో బెంచ్ ఏర్పాటు చేసి మరి వర్గీకరణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం మరి సుప్రీంకోర్టు వారికి లేఖలు ఇవ్వడం జరిగింది. తమిళనాడు ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం, హర్యానా, పంజాబ్ మరి ప్రభుత్వాలు వర్గీకరణకు అనుకూలంగా ఆయా రాష్ట్రాల మరి అటార్నీ జనరల్ను కూడా సుప్రీంకోర్టుకు పంపించి వర్గీకరణ మరి చేయడానికి అనుకూలంగా వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 4లో దేశంలో ఏబిసిడి వర్గీకరణ చేయాలి, అప్పుడే మాదిగకు వస్తుందని చెప్పేసి ఆయన మరి ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. పరిణామాలతో మరి ఆయన మరి ఎందుకో మరి మా యొక్క ఓట్లతో 2019లో గెలిచి మా నాయకుడికి ఇప్పటి వరకు కూడా మరి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మరియు ఇవ్వాల్సిన వాటా కోసం మేము పోరాటం చేస్తూ ఉంటే మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మా యొక్క జాతి నాయకుడు మందకృష్ణ మాదిగ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మా యొక్క కొంతమందిని కొనేసుకుని వాళ్ళ మరి యావత్ ఆంధ్రప్రదేశ్లో పిలిపించి మరి దిశ చేద్దామని చెప్పేసి మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ లేదని చెప్పేసి మరి పర్మిషన్ ఇవ్వకుండా ఆ మీటింగ్ని మరి నిర్వీర్యం చేశారు. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు మీటేసి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పారు. జిల్లా నుంచి వచ్చిన నాయకులందరూ కూడా మరి ముక్తకంఠంతో మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ రాబోయే కాలంలో మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో మరి కూటమికే కట్టుబడి మాదిగలందరూ ఓట్లేయాలని పిలుపునిచ్చారు. ఆ గ్రామాల్లో మరి ఉన్న మాదిగని కూడా మరి కూడగట్టి మరి ఈ యొక్క ప్రభుత్వం మాదిగలకు చేస్తున్న నిరంకుశత్వాన్ని తెలియజేసి మరి ఓట్లు పడేలా చేయాలని మా ఉద్దేశం. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేస్తున్నారు. మొన్న మాదిగలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. కించపరుస్తూ మరి మాదిగలకు ఇవ్వాల్సిన పదవుల్లో కానివ్వండి, ఇవ్వాల్సిన నామినేటెడ్ పోస్టులో కానీ మాదిగలకు ఒక పోస్ట్ కూడా కూడా ఎవరికి కూడా ఒక పోస్ట్ ఇవ్వలేదు. చర్యలను వ్యతిరేకిస్తూ మాదిగల తరపున మేమందరం కూడా మరి పోరాటం చేసి మేము మాదిగల యొక్క ఓటు బ్యాంకును ఎన్డీఏకు తరలించడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కార్యక్రమంలో జిల్లా అంతా కూడా మాదిగ సామాజిక వర్గము అలాగే ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాలతో పాటు మేమందరం కూడా ప్రెస్ మీట్కి ఈరోజు ఇవ్వడానికి
భీమవరం వర్గం అంబేద్కర్ భవన్లో మేమందరం హాజరు కావడం జరిగింది. అలాగే ప్రాముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, మాదిగల్ని చిన్న చూపు చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా సీట్ల కేటాయింపుల్లో కానీ అలాగే మమ్మల్ని పార్లమెంట్ విషయంలో ఏదైతే ఏబిసిడి వర్గీకరణ దానికి సమూలమైన న్యాయం ఉందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కనీసం మా అధినాయకుడు అభినవ్ అంబేద్కర్ మందకృష్ణ మాదిగ గారికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా చిన్న చూపు చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మా అధినాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ఎన్డీఏ ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ఈరోజు గద్దెదించడానికి ఎన్డీఏతో మేము కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ అలాగే ఎంఆర్పీఎస్ పూర్తి మద్దతు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంటూ ప్రభుత్వంలో కూడా మాదిగలంటే మాదిగల ఓట్ బ్యాంక్ అంటే ఏదో చూపించి నిరూపిస్తాం. కబడ్డార్ రెడ్డి.